హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దోశలు వేసాను, ఇప్పుడే తింటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కదా ఫ్రెండ్స్, కొంచెం పూజ చేసుకునేసరికి లేట్ అయింది, అందుకే కొంచెం లేట్గా తింటున్నాను. ఈరోజు రవ్వ కేసరి తయారు చేశాను అమ్మవారి కోసం ప్రసాదం. ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. అమ్మవారి కోసం ఏం చేసినా కానీ అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ కూర ఎలా వండుకోవాలో మీకు నేను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా దానికోసం ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించండి. వెలిగించిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర ఇలా చిటపట్లు ఆడుతుంది కదా, అలా ఆడుతున్నప్పుడు మనం కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ముందుగా, అవి వేసేయండి. వేసుకొని చక్కగా చిన్న మంట మీద వేయించుకోండి. ఇలా మనకు ఆనియన్స్ త్వరగా మగ్గడానికి నేను సాల్ట్ ముందుగానే వేసేస్తున్నాను. దాంతోపాటు ఒక చిటికెడు పసుపు కూడా వేసేయండి ముందు. ఇలా వేయించుకోండి. వీటిని దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇంకొంచెం వేగితే మనకి ఆనియన్స్ వేగిపోయినట్టే. ఒక 1 మినిట్ ఇలా సాటింగ్ చేస్తున్నాము. వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ఉంది కదా, చూసుకొని మంచిగా బీరకాయ కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా. చక్కగా ఇలా తిప్పుకోండి. అలా చక్కగా తిప్పుకొని మనం కాసేపు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, బీరకాయలో ఉన్న వాటర్తో చక్కగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకున్నాం. చూడండి, బీరకాయ ముక్కలు కొంచెం మగ్గాయి. ఇంకా మనకు బాగా మగ్గాలి. ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు బీరకాయ కూర ఎంతవరకు మగ్గిందో చూద్దాము.
మన బీరకాయ కూర మగ్గిపోయింది. దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. అలా కారం పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం కాచి చల్లార్చిన పాలను వేసుకుందాం. పాలు వేసుకుంటే బీరకాయ కూర చాలా బాగుంటుంది. చూడండి, వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, మనం పాలు వేసాం కదా, పాలు ఇలా విరగడం స్టార్ట్ అయింది. ఇంకొక 10 మినిట్స్లో దింపేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా బీరకాయ కూర మనకి దగ్గర పడిపోయింది. కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా రావాలి. మనం పాలు వేసాం కదా, అందువలన ఇలా మనకి కొంచెం కోడిగుడ్లు పోవడంలాగా కనిపిస్తుంది చూడటానికి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, అలా నూనె బయటకు వచ్చేస్తుంది కదా. ఇంకా రెడీ అయిపోయింది మన కూర. చూసారు కదా, మన బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో మీకు బీరకాయ కూర ఎలా చేయాలో నేర్పించాను కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.